దొర ఏందిరా దొర పీగుడేంద్రా ఏ జుడుంచారే ఏ కేసీఆర్ ఇంటున్నావా ఏడున్నావు ఇంటున్నావా దొరో మన పిల్లలు కంప్యూటర్లు పట్టాలి ఎవరికి శిఖరాలు ఎక్కాలి కంప్యూటర్ పట్టాలి కత్తులు కాదు బుక్కులు అమ్మో ఆర్వాటాల మొగడట అర్ధరాత్రి కాడ లేపినట నువ్వు ఈ ప్లాన్ కూడా వచ్చాడు అని ఈయన ప్లా అయితే ఇట్లా ఇప్పుడు మీరు ఈ జోలు చేస్తే గిట్టాటరు మన మునిగోళ్ళు ఏమైంది అనుకున్నాం ఇంకా ఎలక్షన్ అప్పుడు వచ్చారు ఆ ఫంక్షన్ హాల్లో పెట్టి ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి మునిగోళ్ళ ఆ లాస్ట్ లో ఫంక్షన్ హాల్లో పెట్టి చాండ్రు రోడ్కి పెట్టి అందులో దొరా ఏందిరో అని నాకు దొరా ఏందిరో దొర పీగుడేంద్రా ఏ జుడుంచారే మన ప్రవీణ్ సారు ఆయన పాట దూరాలి ఇట్లా అని ఇవాళ పోయి దొర ఏందిరో ఏ కేసీఆర్ ఇంటున్నావా ఏడున్నావు ఇంటున్నావా దొర ఏందిరో అదే దొర పీకుడేంద్రా అన్నాడు ఇప్పుడు దొరకాడికి పోయిండు పీక్తాందుకు ఏంటి కాడీలు అవి 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 వీక్తా అన్నాడుగా మీరు వేరే అనుకోకరు అది కాదు నేను అన్నది అప్పుడు అన్నాడుగా దొర ఏంద్రో దొర పీకుడేంద్ర అన్నాడుగా ఇప్పుడు బద్దలు వలగొట్టుకొని పోతాయి ఇళ్లకు అది ఏమంటే నాకు రాదు పిల్లగా డబ్బున అది కొత్తది అందులో పోతాడు రాదు నాకంటే రాదు కానీ మీకన్నా అయితే అందులో పోయి గడిదలు ఊడవీక్తా అన్నాడు నేనేమంటున్నా అందుకని అవి వీక్తానికి ఊడవీక్తానికి పోయాడు మీరు వేరే తిరిగి అనుకో నీ ముందు రాచకులే మరి నేనేది కాట ఆయన ఓపిలా అంటే ఇప్పుడు వెనకటికి అట్ట సారంగ నీతులు చెప్పిరట సారంగ నీతులు ఇక గోసి నిండా మస్తు ఉండే అప్పుడు అంటే చెప్పు అప్పుడు గోసి నిండే ఉన్నాయంటే కాదు అసాయి గోసి నిండే అంటున్నారు అంటే సారంగ నీతులు ఇంటికాడ చెప్పిండట ఇంటికాడ చెప్పి అంగడి పోయినట అంగడి పోయి ఇక నీతులు చెప్పి మా ఆయన మస్తుగా తెస్తుండొచ్చు అనుకుందట ఇక పోయి గోసి నిండా మొత్తం గోసి నిండా పెట్టుకొని వచ్చినట మల్లెపూలు ప్లా నువ్వు ఆయన నీతులు అంటే అయితే సార్ నీతులు చూసి సార్ చెప్పిన ముసలాయన చెప్పిన నీతులు చూసి ఇంటికాడామా అమ్మ ఆయన్ని చెప్పి అంగడి పోయిండు ఎన్ని తెస్తాడో అనుకుందట గోసి నిండా వచ్చే వరకల్లా మొత్తం ముడగట్టుకొని వచ్చారట ఏంది ఇది గోసి నిండు ఉన్నాయి లావు గోసి నిండు ఉన్నాయట సారంగా నీతులు అది ఇట తీసి చూస్తే మీరేమో గోసి నిండు అంటే మల్లెపూలు అంటే మన ప్రవీణ్ సార్వి ఆర్ఎస్ కాదు ఆర్ఎస్ అంటావు నీ ఆర్ఎస్ కాదు ప్రవీణ్ కాదు చెప్పేది నేను బిఆర్ఎస్ ప్రవీణ్ ఆయన బిఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తాత కాదు తాత బిఆర్ఎస్ ఏంటంటే ఆయన
ఆయన ఏమో కేశవారేమో రాష్ట్రంలో మొత్తం ఇంకా ఎక్కడి అక్కడ బంద్ చేసిన ఎవరిని కానికి భూములు అయితే భూములు గుంజేసిన సావని బతకని హాస్పిటల్ అయితే లేదు చదవని చదువు ఎక్కడదరా నీకు ఓడరా బోహిడికే చదివేదాని చదువు బళ్ళు గిల్లు ఆగం ఆగం చేసి బాడీ గిడి అంతా ఏది లేకుండా అది నాశనం చేసిండు మొత్తం చేసి అది నాశనం చేసి అయిపోయి నేను దేశ రాజకీయాలకు పోతాను ఆయన అటుపోయిండు ఒక్కడే అయ్యిండు ఇప్పుడు ఈయన పవీను ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ పవీన్ మళ్ళా ఈయన వచ్చిండు ఈ బిఆర్ఎస్ ఆయన వచ్చిండు నిన్న కాదు అందుకని చాలా నేర్చుకోవాలి మీరు ఈయన బిఆర్ఎస్ పవీన్ వచ్చిండు బీరువా డోర్ తీసిండు అని నవ్వుతావు నీ ఇప్పటిదాకా బీరువాలు ఏమున్నాయి సంగతి ఓనికి తెలియదు డోర్ తీసిన దాకా తెలియదు లెస్ ఉన్నాయి రా అని చెప్పి వచ్చినప్పటి నుంచి చెప్తే ఓని నమ్మలే ఏమనుకున్నావు సార్ అంటే ఐపీఎస్ ఉద్యోగం రాజీనామా చేసి వచ్చిండు బహుజనులకు రాజ్యం వచ్చినట్టే నీ డౌట్ సార్దే నా బీరువా మరి అసలు నీ ఇక తీసిండు ఆయన రెడీగా ఉండే కేశవారు ఏదా కూసా ఒక డోర్ ఎందుకు పిల్ల ఇద్దరం కలిస్తే ఇద్దరం పోతాం నాదేమో దేశ రాజకీయాలకు పోతున్నా అని ఇప్పుడిప్పుడే పోయినా ఇక నీదేమో ముందే నువ్వు పోయిన గూడు అది జాతీయ నేషనల్ ఇక నేషనల్ ఇది దేశం రెండు కలిసి ఇద్దరం ఒకటి అయిదాం అటు పోదాం జనం ఇట్టట్ట మీరట్ట కలుస్తారంటే నేను చెప్తా పిల్ల కిందికి ఒక మాట నువ్వు అదే మాట్లాడు నేను చెప్పింది నువ్వు చేయరాదా అని దొర అన్నాడు దొర అంటే మన బిఆర్ఎస్ సార్ ఏమన్నాడు ప్రవీణ్ కుమార్ ఎవడే అన్నది బహుజనుల కోసం నేను బీరువా డోర్ తీసిన కానీ లేకపోతే డోర్ తీస్తారా నేను ఎట్లా కొడుతున్నా మీకు బీరువా దొరది దొర బీరువాకు నువ్వు డోర్ ఎట్లా తీస్తావి అని ఉన్నోడు అడుగుతాడు నాకు అదే డౌట్ వచ్చింది మరి దొర బీరువలా ఇప్పుడు భూములు ఉన్నాయి ఆ భూములలో పంచుతాడా లేకుండా అలా కూడా పైసలు పంచుతాడా ఏమంటాడు ఏమన్నా అంటే ఈయన అంటాడు నేను ఏమన్నా సోపత్ చేసిన అనుకుంటారు మీరు మన బహుజనుల నేను ఎందుకు దోస్తాను ప్రజలంటే పానం ప్రజల కోసం నేను రాజ్యం తేవడానికి మన పిల్లలకు అప్పుడు ఇంకా ఆయన చూడరాదు మన పిల్లలు కంప్యూటర్లు పట్టాలి ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కాలి కంప్యూటర్ నేనేమంటా అంటే కత్తులు కాదు బుక్కులు అమ్మో ఆర్వాటాల మొగడట అర్ధరాత్రి కాడ లేపినట నాకు అవే వస్తాయి కొంచెం ముగ్గురు కాదు కోళ్ళ కొట్టబోయిండట ఏంది ఇట చేస్తూ అంటే అసలు ఊక పొద్దుగాల అల్లో వస్తారు వచ్చి అరుగు మీద కూర్చుంటారు ఈ యాప్ సెట్ ఉంది ముందర కోళ్ళు ఎరగగల అని నిన్ను లేపింది అది అల్లిపో అని నేను ఎందుకు లేపిన అనుకుంటావు నీ నీళ్ళు వస్తారు ఇంటి ముందరికి మీరు ఉడుకు రక్తా మీద రాసా అట్ట అంటే పొద్దుగాల ఆరుగు మీద ఏరుతాయి వాళ్ళు వచ్చి కూర్చుంటారు అందుకని ఆయన ఏం చెప్పినట రాత్రి మర్చిపోయి లేవే లే అన్నాడట దబదబ లేపినట ఏందో ఇట లేపినట సపోర్ట్ చేస్తలేడట ఈయన మీద మాట పెట్ట ఎట చేద్దాం నేను అని బాణం అంటే నాకు గుర్తొచ్చింది బిడ్డ అయితే ఒకడు అప్పుడు ఏం చేసినట్ట ఇప్పుడు నువ్వు గుర్తు పెట్టుకోపిలా అప్పుడు బాణం అంటే వెనక అది పెట్టుకుంటారు పుల్లలు పెట్టుకుంటాను ఈడ లోట లెక్క ఉంటది అందులో పుల్లలు అన్ని ఇట్టుంటాయి ఒక దాంట్లో ఉంటాయి బాణం పుల్లలు కానీ మంచి వేటకాడాడు ఆగు నేను చెప్పని ముదనాట ఎనిపిలా అయితే వెనక అయితే వాడు బాణం ఇంట్లో పెట్టుకుంటాడు పుల్లలు
కానీ ఈ వేటకాడు మామూలు వేటకాడు కాదేడు. ఇప్పుడు ఈ పుల్లలు పెట్టుకున్నాడు మామూలు వేటకాడు కాదాడు. ఆయన ఎటువంటి వాడో చూడరు మీరు మధ్య నేర్చుకోరు మళ్ళీ ఎక్కడ వస్తాయి. అయితే బాణం పుల్లలు ఇళ్ళ పెట్టుకొని వేటాడేది. మంచి మునగాడాడు. మంచి మునగాడు వేటాడదాం అనుకొని వేటకి వెళ్ళిండట. ఆయన బయలుదేరినాక ఏమైంది వేటాడాలగా. ఈ నుంచి కనీసం ఆయన బాణం ఇట బట్టి వదిలితే ఆ 2 పర్లంగల దూరం ఉండని ఇట్లాగా ఆడ అవతల తాడు లేదు అగో లైట్ ఆ లైట్ అది పోనీ అంత దూరం అంటే కానీ తాడు ఉంది కప్లా అంత దూరం అయితే పోతుంది పిల్ల పుల్ల దీని బట్టి నాకే ఏనుప్లగా నీ ముదట నేను చెప్పిన దాకా దూడ తాగినాడు నీకు వస్తే తర్వాత చెప్పు రాశా. అయితే వాడు బాణం కాడు ఎటువంటి అనుకున్నావు వీడు ఇడిచినోడు ఎటువంటి వాడు చూసుకో పట్టి గట్టిగా పట్టి ఆచి వదిలిండట. పటా 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 వదిలిండట. వదిలినాక పడితే సరే నీ వదిలిందట. అయితే అది పడ్డదో పర్లేదో వదిలినా అయితే వదిలిండు. వదిలి ఇక వేట ఆడుకుంటా పోతాడు కానీ ఇండే ఉంటాడుగా. ఇక వదిలిన అయితే వదిలినా ఓ అక్కడ పోయినా అవి పుల్లలు పోతామాయలే అనుకున్నట. ఈ నుంచి ఇటు అటు ఇటు అటు ఇటు అటు 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 చూసుకుంటా ఆడదాకా పోయిండట. ఆడదాకా పోయేవరకల్లా ఏం ఆదికి వస్తుంది ఆయనకు. నేను ఇందాక కొడితే పుల్లలు నేను కొట్టినా పుల్లలు బాణం పుల్ల నేను ఇడిచిందే కానీ అప్పుడు ఆ పుల్లలు ఇడ మరి ఏది పడదా చేయదా ఇళ్ళకాలనే ఈయనే ఇంత దూరంలో పడే పుల్ల ఈయనే ఉందా అని అటు ఇటు చూసినాడ. పుల్లలు ఉన్నాయట కొట్టినాయని అక్కడక్కడ ఆడొకటి ఉందాయట. దశైదు నా పుల్లలు లేనని ఆ పుల్ల తీసుకున్నట మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నట. ఇప్పుడు 2014లో కేశవారు ఇచ్చిన బాణం పుల్ల ఇది. బిఆర్ఎస్ పవీన్ పుల్ల 2014 ఇట్ట వదిలితే అది కల తిరిగి షేరో బీరో డోర్ తీస్తా అని తిప్పి పిల్లలకు స్టడీలు చేసి ఓ కొడుక కంప్యూటర్ కాదురా నాయన అని అన్ని మతలం అయ్యారట. ఒక్కొక్క ఇంట్లో 2-3 జాబులు చేసి జీతాలు సరిపోతాయి భూములు సరిపోతాయి వాళ్ళకి ఎక్కువ పారేస్తారు. నాకు వద్దంటారు బహుజనులు అంతా. ఆయన చేసినాక షేరో చేస్తే మొత్తం సేమియా బాస్మతి బియ్యమే తిన్నారట అప్పుడు పిల్లలు. ఆయన ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైతే వెళ్ళొచ్చిండో ఆ బాణం పుల్ల వదిలితే ఇవాళ మళ్ళీ వదిలిన దగ్గరికి పోతుంది పుల్ల. కానీ ఎవరిని పుల్ల ఆడు అందులో పెట్టుకుంటాడు పిల్ల. ఆ పుల్ల ఓనికి ఎక్కడ వస్తుంది నువ్వు చెప్పిలా. బాణం ఎవడైతే వదిలిండో మరి ఆడికి తెలుస్తుంది. ఇవి మీకు తెలవాలంటే రాజకీయాలు తెలవాలంటే మీరు ఇంకా లేదన్నా ఇంకొక 10-16 సంవత్సరాలు కావాలి పిల్ల మీకు మీరు చేయలేరు. మీక వెనకాక తిరిగి నీ లావు లడాయి బుడాయి తప్ప మీరు వెనకాక తిరిగే బాధ్యత ఊగా ఒక్కటి తాత నువ్వేమన్నా అనుకో అని ఆయన బాణం ఏడిపోతే పోయింది కానీ నీ బాణం వదిలి నీది ఇది ఎక్కడది అనుకుంటున్నావు. లమ్మిడి భూమి ఆకాశం తల కిందులైనా విన్నావా. ఇక్కడ ఏంది స్వయంభువుడు భూలోకమునే అలాంటి బ్లడ్ ఇది అమ్ముడు పోయేదేనా. అయినా నాకేంది మీరు ఉండాలి ఉడుకురకం. ఇది శాఖ కాదు, ఇది దీన్ని టచ్ చేస్తాడు ఈ భూలోకంలో పుట్టలే. పుడితే టచ్ చేయమని చూద్దాం అంతే అయితే. కానీ నా కోసం ఒకసారి సగం పాట పాడుతుంది దొరా పీగుడేంద్రే మా బిఆర్ఎస్ పవీను ఆయన ఏడవాళ్ళే మునుగోచే వాడిండు. ఆయన మునుగోచే ఎప్పుడు మన ప్లాడు మనోడే శంకరాచార్యని పట్టుకొచ్చాడు. ఏనిగా మీద గుర్తు శంకరాచారి మనోడే మన పిల్లగాడే మన దగ్గరోడు. సరే ఏదో ఒక తిరిగి అంతే ఇచ్చిండు.
తెచ్చినోని నిలబెట్టాలగా, పట్టుకొచ్చిన తాత ఆయన కూడా తెచ్చినోని నిలబెట్టిండు ఒకసారి. ఆ. రెండోసారి ఓనికైనా ఆశ, అవును సార్ వచ్చిండని బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిండని నమ్మిరు ప్రజలు. అవును ఇంకా శంకరాచార్య వచ్చినట్టు ఆయన నమ్మిరు. మా అన్న నామినేషన్ వేస్తేవి అన్ని వేస్తేవి పత్తకు లేకుండా అది పట్టుకొచ్చింది అది పట్టుకొచ్చింది కాదురా. నాకు అర్థమవుతుంది ఇప్పుడే బాలపుల్ల చెప్తివి ఈయననే ఒక బాలపుల్ల, మళ్ళీ ఆయన ఈయన బాలపుల్ల చక్కగా ఉంటుంది. ఈయన ఆయన లెక్క ఈయన చేయబోయిండు. ఇది పత్త లేకుండా తెచ్చింది అదే ఇక్కడ చూడు. ఓబ్లా భువనగిరికి వెళ్ళి అసలు ఇనరేం ప్లా నా ముచ్చట నీ మొదట భువనగిరికి వెళ్ళి మొదలు పెడితే భువనగిరి ఏంది, మునుగోడు ఏంది, నల్లగొండ ఏంది, మిర్యాలగూడ ఏంది, ఇక్కడ దాకా ఒక్కని పోటీ చేపించాలి. బహుజన రాజ్యం అంటూ పోటీలు ఉండాలిగా. వేసినోని విడ్రా చేపించుకుని విత్తనాలు చేపించుకొని పోయి పెద్ద కాలువ తాత ఇది. కాగజ్ నగర్లా, ఇక్కడ కాదు ఏ నగర్ అజ్జాది, ఆ నగర్లో పోటీ ఆడిపోయి వీళ్ళు పోయి ఈడనేమో రాజీనామా చేస్తారు. ఒక డైలాగ్ ఇంకా సిగ్గులదా లేకొచ్చి ఇక్కడ అక్కడ మళ్ళా హే రాజ్యం బహుజన రాజ్యం బీఆర్ఎస్ రాజ్యం వస్తుందని పోయారు. మళ్ళా ఈ మాటలో నమ్మాల పిల్ల నేను అన్నయ్య అసలు తాత నేనేమంటున్నా, ఈ నా మాటలు ఇన్నోళ్ళు అన్ని ప్రజలకు ఆడొక్కరికి ఇప్పుడున్న నాయకులు ఉంటారు, అయ్యో చిన్న చోట మోట అభిమానులు, వీళ్ళకు మంట మంతుండొచ్చు. మీరు మంట మండకపోయినా నేది నువ్వు చూసుకుంటే చాలు, నేది నువ్వు చూసుకో, మోసపోక అని చెప్తున్నా. దొంగలని నమ్మకూరు ప్లాన్. ఈ కాలువ కన్నా నేను ఒకటి చెప్తా. అయితే సారు ఏమన్నాడంటే ఒక డైలాగ్ వదిలిపెట్టిను. సార్ అంటే ఒకటి మహాసముద్రం అంట. సముద్రం తాత ఓ కొడుక నీళ్ళ మలుపుకుంటాం తాత అయితే మహాసముద్రం నేను అనుకున్నా. అలా బాగిటే సారు వేరే వారికి అమ్ముకున్నా, చెరుకు అమ్ముకుంటా. సముద్రంలో బకెట్ వేద్దాం అనుకుంటున్నావు. మరి ఏం చేస్తా ఓబ్లా ఏడలడ్డ ఆడలు పోయి మేడలు అవుతాయట. ఆడలు ఆడకట్టు ఉంటాయి కానీ ఆడలు పోయి ఆడలు కాదు వాడలు పోయి మేడలు అవుతాయట, మేడలు పోయి మిద్దెలు అవుతాయట. అప్పట్లో మోటు శాస్త్రం ఉంది, ఆడలు పోయి మిద్దెలు అవుతాయి, మిద్దెలు పోయి మేడలు అవుతాయి అంటే. ఇప్పుడు సముద్రం పోయి కాలువ అయింది, కాలువ పోయి పిల్ల కాలువ అయింది, ఎండిపోయి కింద పైప్ వేసిండు ఆయన. ఇట్లా అవతలకి వెళ్ళి నీళ్ళు ఇవతల ఆయనది ఎన్నేది ఇవతల ఆయన వెళ్తే పక్క ఆయన వాడుతుంది గీత వాళ్ళకి వెళ్ళి జర్ర పొట్టకొచ్చిందా ఏమనుకో కానీ అవతలకి వెళ్ళి ఇవతలకి సుధాకర్ పైపు తెచ్చుండు, కింద దోమి డాంబర్ రోడ్ అవతలకి ఇవతలకి దోమి పైపు వేసి ఇక తిత్తి పైపు ఆడంగా తిత్తి పైపు తెచ్చిండు నల్ల అది బోర్కు ఒక మాట తిని మందం అన్న అయితే.